ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తా ఉన్నాను. మీరు బీజేపీ ఫ్యానా లేదా కాంగ్రెస్ అభిమానా, మోడీకి వ్యతిరేకమా లేకపోతే ఇంకొకట, ఇవన్నీ కూడా ఇక్కడ అన్నెసరీ. ఇక్కడ దేశం, ఎకనామిక్స్ అండ్ మనకు పర్సనల్ లైఫ్, ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. నిన్న మే 10వ తారీఖు హైదరాబాద్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక విధంగా దేశంలో కొత్త వైబ్రేషన్ని, సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఫారెక్స్ రిజర్వ్ని కాపాడుకోవాలని చెప్తూ గోల్డ్ని కొనొద్దు అని చెప్పి, పెట్రోల్ డీజిల్ని కరెక్ట్గా వాడుకోవాలని చెప్పి తను ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. దీని మీద మార్కెట్లో లేదంటే సోషల్ మీడియాలో లేదా ఇతర కమ్యూనిటీలో చాలా డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది బీజేపీ ఫ్యాన్స్, లేకపోతే మోడీ గారి అభిమానులు, లేకపోతే ఇంటలెక్చువల్స్, లేకపోతే ఇతరులు కొంతమంది దీన్ని స్వాగతించారు, సపోర్ట్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ మైండెడో లేకపోతే యాంటీ బీజేపీయో లేకపోతే ఇంకెవరో దీన్ని వ్యతిరేకించారు, నెగిటివ్గా మాట్లాడుకున్నారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్తో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందరూ ఆలోచన చేయవలసిన ఫండమెంటల్ ఫ్యాక్ట్స్, రియల్ టైమ్ పాయింట్స్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కీ పాయింట్స్ని చెప్తాను. ఈ రోజు కాదు, ఒక 3 నెలల కిందట ఒక ట్రావెల్ గ్రూప్లో నేను ఒక పోస్ట్ రిపీటెడ్గా షేర్ చేశాను. వీలున్నంత వరకు విదేశీ ప్రయాణాలు ఆపుకోండి, ఇండియాలోనే ట్రావెల్ చేయండి, అబ్రాడ్కి వెళ్ళొద్దు, వీలున్నంత వరకు తక్కువ రేడియస్లోనే ట్రావెల్ చేస్తూ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండండి, డబ్బులు సేవ్ చేసుకోండి అని చెప్పి నేను ఒక 2-3 నెలల కిందటనే ట్రావెల్ గ్రూప్స్లో షేర్ చేశాను. యాజ్ యూజువల్ కొంతమంది వాళ్ళకున్న నెగిటివ్ సైడ్స్ వల్ల దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు, వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. మనం అడ్వాన్స్డ్గా ఏది చెప్పినా కూడా హేళన తక్కువగా చూసే లో గ్రేడెడ్ మైండే చాలా మందికి ఉంటుంది. నేను ఆ రోజు ఆ కామెంట్ చేయడానికి కారణం, ఫారెక్స్ రిజర్వ్స్ తర్వాత ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తారో వీళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, దాన్ని పక్కన పెడితే నిన్న 10th మే రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సేమ్ అదే పాయింట్స్ని మెన్షన్ చేశారు. ఫారెక్స్ రిజర్వ్ని కాపాడుకోవాలి, గోల్డ్ని కొనొద్దు, పెట్రోల్ డీజిల్ సరిగ్గా వాడుకోవాలి, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళొద్దు, ట్రావెలింగ్ అంటే ఫారెన్ కంట్రీస్లో ట్రావెల్ చేయొద్దు, ఫారెన్లో వెడ్డింగ్స్ ప్లాన్ చేయొద్దు, ఇంపోర్ట్స్ని తగ్గించుకోండి, ఎక్స్పోర్ట్స్ని ప్లాన్ చేసుకోండి, డాలర్ని కాపాడుకోండి అని చెప్పి పిలుపునైతే ఇచ్చారు. ఇవన్నీ మనం ఒక ఫైనాన్షియల్ మైండ్ సెట్లో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ స్థానంలో ఉండి ఆలోచన చేయాలి. లాస్ట్ 2 monthsలో క్రూడ్ ఆయిల్ యొక్క ప్రాబ్లం అనేది చాలా క్రూషియల్ అయ్యింది. ఎల్పిజి ప్రాబ్లం కూడా వచ్చింది, అది అందరికీ తెలిసిందే. చాలామంది అనుకుంటారు గల్ఫ్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ సప్లై ప్రాబ్లం అయ్యింది, కానీ ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. సప్లైలో ప్రాబ్లం లేదు, ప్రైసెస్లో ప్రాబ్లం ఉంది. ఇది నా వీడియోలో కూడా లాస్ట్ టైం చెప్పాను. ఇండియాకి క్రూడ్ ఆయిల్ సప్లై ప్రాబ్లం అయితే ఉండదు, ఎలాగో ఒకలాగా వాళ్ళు క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటారు. కానీ ప్రైసెస్ పెరుగుతాయి. ఆ ప్రైసెస్ పెరిగితే అది మొత్తం ఎకానమీ మీద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దాంతో పాటు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము, గోల్డ్ పర్చేజ్ కేవలం ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాలుగా కూడా గోల్డ్ పర్చేజ్ పెరిగింది, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఈ రెండు కూడా మనకి ఎకానమీని ప్రాబ్లంలోకి తీసుకువెళ్తాయి. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతా ఉన్నాము, డాలర్ మీద డిపెండ్ అవుతా ఉన్నాము. ఇది అంత మంచిది కాదు. దాదాపు 30-40% మన రిజర్వ్స్ ఈ ఆయిల్ కమోడిటీకే వెళ్ళిపోతా ఉంది. సో దానికి సంబంధించి తను ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే చాలామంది దీన్ని హేళనగా లేదంటే తక్కువగా చూసే ప్రయత్నం కూడా చేశారు. మేమెందుకు ట్రావెలింగ్ ఆపుకోవాలి, మేము తిరిగితే తప్పేంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న లాజికల్ ఫ్యాక్ట్స్ నేను చెప్తాను. ఇప్పుడు మీరే ప్రభుత్వం అనుకోండి, లీటర్ పెట్రోల్ మీ దగ్గర ఉందనుకోండి, లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ మీ దగ్గర ఉంది. ఒక అంబులెన్స్, ఒక బిజినెస్ పర్పస్లో ఉన్న ఒక వెహికల్, ఒక ట్రావెలర్. అప్పుడు మీరు ఎవరికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఆ అంబులెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం కాపాడాలి కాబట్టి ఆ అంబులెన్స్ అనేది మూవ్ అవ్వాలి. ఆ తర్వాత స్థానం బిజినెస్లో ఉన్న ఆ వెహికల్కి వెళ్తుంది, లేదా వ్యవసాయం సంబంధించిన ఆ వెహికల్స్కి వెళ్తుంది. ఆ తర్వాత లాస్ట్ ప్రియారిటీ ట్రావెలింగ్ లేదా ఎంటర్టైన్మెంట్కి ఇస్తాం. ఈవెన్ మన ఇంట్లో కూడా మన దగ్గర ఒక ₹1,00,000 ఉంటే, ఇమీడియట్గా పెళ్ళి ఉంటే మనం టూర్లకు వెళ్ళాం కదా, ఇమీడియట్గా ఇంట్లో ఎవరికో ఆపరేషన్స్ లేకపోతే ఇంకేదో హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికోసం ఆ డబ్బులు ఖర్చు పెడతాం తప్ప శిఖర్లు తిరగడానికి డబ్బులు ఖర్చు పెట్టాం కదా. సో ఈ మినిమం లాజిక్, ఈ మినిమం కామన్ సెన్స్ చాలా మందిలో ఉండట్లేదు. ఎక్కడైనా మన రాజకీయాలు చేయొచ్చు. దేశంకి సంబంధించిన, ఎకానమీకి సంబంధించిన విషయాల్లో
హేళన అవహేళన అనేది కరెక్ట్ కాదు. అది మోడీ గారు అవనియండి, కాంగ్రెస్ అవనియండి, ఎవరైనా అవ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పు చేస్తే క్రిటిసైజ్ చేయొచ్చు. నేను కూడా చాలాసార్లు క్రిటిసైజ్ చేస్తాను. అది మా రైట్. ఫండమెంటల్గా నాకు రైట్ ఉంది. అక్కడ తప్పు ఉన్నప్పుడు నేను క్రిటిసైజ్ చేస్తాను. అలా అని చెప్పి ప్రతి విషయంలో గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం అనేది ఫులిష్నెస్, అది రెక్లెస్నెస్. ఒక లాయల్ సిటిజన్ అలా ఎప్పుడు కూడా చేయదు. ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ యొక్క యూజేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాలి. యూఎస్ఏ లాంటి కంట్రీస్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల అక్కడ గ్యాసోలిన్ అంటాం, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 100% పెరిగిపోయేవి. ఎవరైనా మీ యూఎస్ఏ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే అడగండి. అలానే జపాన్, ఇతర దేశాల్లో కూడా 30-40% రేట్లు పెరిగిపోయేవి. మన దేశంలో మాత్రం మేబీ ఎలక్షన్ అవ్వచ్చు, ఇంకేదైనా కారణం అవ్వచ్చు, లక్కీగా లాస్ట్ 2 monthsగా మనకి క్రూడ్ ఆయిల్లో రేట్లు పెరగలేదు. మేబీ తర్వాత పెంచడం తర్వాత విషయం, కానీ ప్రెజెంట్ అయితే పెంచలేదు. అది చాలా చాలా గుడ్ న్యూస్. అంత ఎఫెక్టివ్గా గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంది. పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ వరకే చూడాలి. ప్రభుత్వం అంటే అది మన ప్రభుత్వం, మన గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని మనం స్వాగతించాలి, సపోర్ట్ చేయాలి. లేదు దాన్ని మనం వినము, వేరేగా మనం బిహేవ్ చేస్తాము అంటే మనం మరింత ప్రాబ్లంలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ లీటర్ పెట్రోల్ ఉంది, లేదు నేను ఊర్లో తిరుగుతాను, రోడ్ల మీద తిరుగుతాను, నాకు ఆ పెట్రోల్ నాకు ఇవ్వండి అని చెప్పి అక్కడ మనం గొడవ పడో తీసుకోవడం జరిగితే అక్కడ ఎమర్జెన్సీ పర్పస్లో అంబులెన్స్ ఉంటుంది. ఆ అంబులెన్స్కి పెట్రోల్ లేదా క్రూడ్ ఆయిల్ అనేది దొరకకుండా పోతుంది, పెట్రోల్ లేదా డీజిల్ అనేది దొరకకుండా పోతుంది. సో ఇది మనం ఒక కామన్ సెన్స్తో మనం బిహేవ్ చేయాలి, కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఈరోజు చాలామంది యువతలో నేను చూస్తూ ఉన్నాను, రెక్లెస్నెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. బాధ్యత లేకుండా డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఇంకేదో కారణం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా తిరుగుతూ ఉన్నారు, అది వేరే విషయం. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది గవర్నమెంట్కి సపోర్ట్ చేయకుండా, వాస్తవాలు అర్థం చేసుకోకుండా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు, నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అది చాలా చాలా తప్పు. ఫారిన్ టూర్కి మేము వెళ్తాము, మా దగ్గర డబ్బు ఉంది, మేము విదేశాలకు వెళ్తాము, ఇప్పుడే బతకాలి, ఇప్పుడే మేము మా లైఫ్ మా డబ్బు, ఇలాంటి మాటలు కూడా చాలామంది ఆడుతూ ఉన్నారు. ఈ దేశంలో జవాను వాళ్ళ యొక్క ప్రాణాలు తెగించి బోర్డర్లో మనందరి కోసం పనిచేస్తూ ఉన్నాడు. మీరు రీసెంట్గా దురంధర్ లాంటి మూవీ చూసుంటారు. తన యొక్క ఫ్యామిలీని త్యాగం చేసి తన దేశానికి బయట వెళ్ళి పనిచేశాడు. దురంధర్ లాంటి మూవీస్ సూపర్గా ఉన్నాయి, లేదా మూవీని సూపర్ హిట్లు చేసేస్తాం. కానీ మనం మాత్రం పిరికి పందల్లాగా లేదా ఎంటర్టైన్మెంట్లకి బానిసల్లాగా ఎంటర్టైన్మెంట్ల కోసం ఎంతవరకైనా తెగిస్తాం. ఇది ఈరోజు యువత కానీ ఈరోజు మ్యాక్సిమం పీపుల్ ఉన్న బిహేవియర్. ప్రైమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒకప్పుడు యుద్ధం కోసం బంగారం అడిగే సిచ్యువేషన్ ఉండేది. ఈరోజు మాకు బంగారం అక్కర్లేదు, మీరు బంగారం కొనకుండా ఉండండి చాలు అని చెప్పారు. మీరు మీ యొక్క రక్తాన్నో ప్రాణాన్నో ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం మీ యొక్క ఎంటర్టైన్మెంట్ని తగ్గించుకోండి, విదేశ ఇంపోర్ట్స్ని తగ్గించుకోండి అని చెప్పారు. ఇక్కడ ఎవరికి కూడా మీరు వెళ్ళి మీ ప్రాణాలు దేశం కోసం ఇవ్వమని చెప్పట్లేదు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే చాలా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ అయితే ఆల్రెడీ ఉన్నారు. ఈ దేశంలో పిరికి పందల్లాగా తిరిగే యువత గురించో లేకపోతే వీళ్ళ ప్రాణాల గురించే గవర్నమెంట్ అడగట్లేదు. వీళ్ళు ఇక్కడే వస్తారు, వీళ్ళకి దేశం కోసం చచ్చిపోయే అర్హత వీళ్ళకి అసలు లేనే లేదు. ఆ విషయంలో నేను చాలా రూడ్గానే మాట్లాడతాను. దేశం కోసం చచ్చిపోవాలంటే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అయి ఉండాలి. ఇలాంటి పిరికి పందలు ఎంటర్టైన్మెంట్లకు బానిసలైన యువత దేశం కోసం సావడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలా మందిలో ధోరణి గమనిస్తూ ఉన్నాను. ఇలాంటి క్రూషియల్ స్టేజ్లో కూడా కామన్ సెన్స్ని, లాజిక్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా నా దగ్గర డబ్బు ఉందని బలుపుతోనో అహంకారంతోనో చాలామంది బిహేవ్ చేస్తూ ఉన్నారు తప్ప సొసైటీ కోసమో దేశం కోసం ఎవరో ఆలోచన చేయట్లేదు. అది చాలా చాలా తప్పు. ఈరోజు చాలా కంట్రీస్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వల్ల, హైపర్ ఇన్ఫ్లేషన్స్ వల్ల సంక్షోభంలోకి వెళ్ళిపోయేవి, కొలాప్స్ అయిపోయేవి. అది ఇండియా లాంటి దేశంలో వాట్ మే బి ద గవర్నమెంట్, ఇక్కడ ఆర్బీఐ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇక్కడ ఫైనాన్షియల్ ఆ గైడ్ లైన్స్ కానీ అడ్వైజరీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మనం చాలా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఈ రోజు వరకు నిలబడి వచ్చాము. అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు, అవన్నీ కూడా మనం దాటుకొని వచ్చాం. ఎస్పెషలీ ఎవరైతే అధిక మొత్తంలో లక్షల కోట్ల శాలరీలు సంపాదిస్తూ ఉన్నారో వాళ్ళలో ఉన్న అహంకార ధోరణి కూడా ఈరోజు మనం గుర్తించాలి. ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్న వాడికి స్పెండింగ్ ఎలా చేయాలో తెలియదు, డబ్బులు ఎలా యూజ్ చేయాలో తెలియదు, వాడు సుఖమే వాడు కోరుకుంటాడు, సొసైటీ ఏమైపోయినా వాడికి తెలియదు, అండ్ ప్రపంచం ఏమైపోయినా తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్న తప్పులు అది ఎంటైర్ సిస్టమ్ను కూడా కొలాప్స్ చేసేస్తాయి. దీన్ని చాలా వరకు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చాలా మందికి అర్థం కాని ఒక లాజికల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? బంగారం కొనొద్దు లేదా పెట్రోల్ వాడకండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది, కానీ అసలు బంగారం
ఇంపోర్టే చేయకుండా ఉంటే అసలు ఈ ప్రాబ్లమే రాదు కదా. పెట్రోల్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే, లేదా ఖర్చులు అనేది, లేదా ఫారెక్స్ రిజర్వ్స్ లేదంటే కరెన్సీని కన్వర్షన్ చేయకుండా గవర్నమెంటే ఆపొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఆపడం పెద్ద సమస్య కాదు. కానీ అది అలా ఆపితే అది ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా కాదు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క మనసుని మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. గవర్నమెంట్ ఇంపోర్ట్స్ ఆపేస్తే మనకి గోల్డ్ దొరకదు, అసలు పర్చేజే జరగదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొనుగోలు ఇంట్రెస్ట్ మనలో తగ్గిపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్స్ అనేది ఇంపోర్ట్ తగ్గించేస్తారు. లేకపోతే మనం ఏమనుకుంటామంటే మనం కొనడానికి ప్రయత్నిస్తుంటే గవర్నమెంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పి మనం అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ అయితే తీసుకుంటుంది. మరోవైపు ఫారెక్స్ రిజర్వ్స్ కూడా అలానే చేయొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఒక సందేశాన్ని, ఒక అవకాశం మనకు కలగజేస్తుంది. గట్టిగా తలుచుకుంటే రేపు ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్స్ మేము ఇవ్వమని చెప్పేసి అన్నదనుకోండి, ఇప్పుడు ఎవడు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళకి ఫారెక్స్ కరెన్సీ ఇవ్వకపోతే వాళ్ళు వెళ్తారా? వెళ్ళలేరు. ఆర్బీఐకి ఆ పవర్ లేదనుకుంటున్నారా? ఆర్బీఐకి ఆ లిమిట్స్ ఉన్నాయి, ఆర్బీఐకి ఆ పవర్స్ ఉన్నాయి. బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఇంట్రెస్ట్లకి, ప్రజల యొక్క అభిప్రాయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ సైకలాజికల్ ఒక స్ట్రాటజీస్ కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక్కసారిగా తప్పు అని చెప్పడం కన్నా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అవసరమైనప్పుడు వాళ్ళైతే ఆ రూల్ అయితే పాస్ చేయగలరు, ఆ కంట్రోల్ అయితే వాళ్ళు చేయగలరు. దాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేయడానికి మెయిన్ కారణం, సొసైటీలో ఉన్న విపరీత ధోరణి లేదంటే ఆ నెగిటివ్ టెండెన్సీని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అండ్ సొసైటీలో ఈ అవగాహన అండ్ ఫైనాన్షియల్ పట్ల, పాలిటిక్స్ పట్ల, దేశం యొక్క ఇంటిగ్రిటీ పట్ల కూడా మనకి కనీస అవగాహన, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను మీ సత్యసంతోష్ సత్యనారాయణ. నేను ఎప్పుడో చెప్తా ఉంటాను, అన్నిటికన్నా మనకి దేశమే ముఖ్యం, దేశం మాత్రమే ముఖ్యం.